కుప్పం నియోజకవర్గంలో 2203 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న 7 పరిశ్రమలను సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మిల్క్ అండ్ 50,000 మిల్క్ ప్రొడక్ట్స్ ప్లాన్ చేయమని చెప్పిండది. సో అందుకే మా బడ్జెట్ కూడా ఇప్పుడు 230 crores నుండి 290 crores వరకు ఇంక్రీజ్ అవుతా ఉంది సార్. సో ఈ 4 లక్షల లీటర్ మనకి రావాలంటే మేము ఆల్రెడీ ఈ జనవరి నుండినే ప్లాన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మన ఏపీలో చూస్తుంటే కుప్పం మడి వీకోట చాలా డైరీకి అనువైన ప్రాంతము. ఇప్పుడు శ్రీజాకి ప్రతిరోజు 150,000 లీటర్ పాలు వస్తా ఉన్నవి. మేము మా ప్లాంట్ స్టార్ట్ అయ్యే రోజుకి 4 లక్షల లీటర్లు ఓన్లీ కుప్పం మరి వీకోట నుండి కలెక్ట్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాము. సో దీనికి ఆర్జీఎం ప్రాజెక్ట్ నుండి సపోర్ట్ తీసుకొని అనిమల్ ఇండక్షన్ కూడా చేస్తున్నాము. బ్యాంక్ తో కూడా కోఆర్డినేషన్ చేస్తాం సార్ లోన్ కి. సో అనిమల్ ఇండక్షన్ జరిగితేనే మనకి మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ అనిమల్స్ కి మనకి మేజర్ గా క్యాటిల్ ఫీడ్ అవసరం సార్. ఈ క్యాటిల్ ఫీడ్ కూడా మేము ఇక్కడ ఉండే రైతులతోనే మేజ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. క్యాటిల్ ఫీడ్ రా మెటీరియల్ ఈ రైతులతో కూడా వర్క్ చేసి మేజ్ ప్రొడక్షన్ చేసుకుని నాణ్యమైన క్యాటిల్ ఫీడ్ కూడా మనం రైతులకి అందించేదానికి స్టార్ట్ చేస్తాం సార్. అదే రకంగా వెటర్నరీ కూడా ఆల్రెడీ ఒక 2 వెహికల్స్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాము, మొబైల్ వెటర్నరీ వెహికల్స్. ఈ మొబైల్ వెటర్నరీ వెహికల్స్ ప్రాజెక్టు ప్లస్ బ్యాంక్ లోన్తో టోటల్ ఓవరాల్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం సార్. మరొకసారి మీకు మరి కాడా ఆఫీస్ మరి కలెక్టర్ ఆఫీస్ కి శ్రీజ మా ప్రొడ్యూసర్స్ తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ ఏస్ ఇంటర్నేషనల్ మిస్టర్ సంజీవ్ గోయల్ సార్. మిస్టర్ సంజీవ్ గోయల్ జీ. Thank you, Honorable Chief Minister, sir, distinguished members of the Andhra administration, business colleagues and friends. We at ACE International are truly honored to share the vision of our Greenfield Integrated Dairy Facility and Nutrition Complex at Kuppam. So we will be investing 525 crores and creating 2,000 direct employment. We intend to complete the project before the promised date of end March 27. We have already started work on site. The facility marks an important milestone in our journey of growth. It is designed to adopt advanced global technologies to transform milk into high-value specialty ingredients, serving the evolving needs of the nutraceutical, pharmaceutical and infant nutrition space. At ACE, we have built a strong foundation in Hathras, UP, where our state-of-art facility continues to set benchmarks in dairy processing and ingredient innovation. With that experience and with the valued support of the government of Andhra Pradesh, we are now expanding our capabilities in Kuppam. Our upcoming complex is being developed with world-class infrastructure, guided by stringent hygiene and quality standards, ensuring that every product made here reflects excellence, safety and trust. Over time, this initiative will create meaningful employment opportunities, strengthen rural linkages and help establish Kuppam as a center of excellence in India's dairy and nutrition industry. On behalf of everyone at ACE, I extend our sincere gratitude to the government of Andhra Pradesh for their vision, partnership and continued support in bringing this dream to life for us. Thank you. Thank you, sir. Thank you. Yes, sir. Sir, next we have SBF Soya, Mr. Manoj Kumar. నమస్తే సార్, ధన్యవాదాలు. మాకు సాల్వెంట్ సోయా ఫ్యాక్టరీ ప్లస్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ పెడుతున్నాము 1000 tons పర్ డే ఇక్కడ. రైతులతో కూడా సోయా ప్లస్ సన్ఫ్లవర్ కల్టివేషన్కి కాంట్రాక్ట్ ఫార్మింగ్తో ఇక్కడ కల్టివేషన్ చేయడానికి ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఇక్కడే కల్టివేషన్ చేయడానికి
ఇక్కడ చేస్తున్నాం సార్. మేము ఇచ్చిన టైం లైన్ లోపల వర్క్ కంప్లీట్ చేస్తాము డిసెంబర్ 2026 లోపల. Okay, good. ఇప్పుడు మీకు Thank you, Mr. Manoj. I request Mr. Sir. carry on. Yes, sir. I request Mr. Sudhakar from E-Royce Motors to please. ఉన్నారా?